ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు మరియు ఫ్యామిలీ పింఛన్దారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిందండి. 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ వార్షిక జీవన ధృవీకరణ పత్రాన్ని నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఫిబ్రవరి నెలాఖరు వరకు పెన్షనర్లు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ గడువులోగా సర్టిఫికేట్ సమర్పించిన వారిపై తదుపరి చర్యలు ఉంటాయని ట్రెజరీ శాఖ హెచ్చరించింది. నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని పక్షంలో పెన్షన్ నిలిపివేత తప్పదని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి నెలాఖరులోగా ధృవీకరణ పూర్తి చేయని వారికి ఏప్రిల్ 1వ తేదీన అందాల్సిన మార్చి నెల పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. పెన్షన్ చెల్లింపుల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే లబ్ధిదారులు ఈలోపే ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఏటా ఈ ధృవీకరణ ప్రక్రియ నిర్వహించడం తప్పనిసరి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పెన్షనర్లు తమ సౌలభ్యం కోసం వివిధ మార్గాల్లో ఈ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కేంద్ర ప్రభుత్వ జీవన ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా వ్యక్తిగత లాగిన్ ఉపయోగించి ఇంటి నుంచే వివరాలు నమోదు చేయవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్ విధానం వీలు పడకపోతే నేరుగా సమీపంలోని ఏదైనా ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ లేదా ఇతర పద్ధతుల్లో ధృవీకరణ పూర్తి చేయవచ్చు. సాంకేతిక ఇబ్బందులు రాకుండా ముందస్తుగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. అలాగే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే సమయంలో పెన్షనర్లు తమ వ్యక్తిగత వివరాలను మరొకసారి సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నంబరు, పెన్షన్ చెల్లింపు ఉత్తర్వు అంటే ఈ పీపీఓ నెంబరు మరియు బ్యాంక్ అకౌంట్ నెంబరు వంటివి రికార్డుల్లో ఉన్న వివరాలతో సరిపోతున్నాయో లేదో చూసుకోవాలి. డేటాలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని, తద్వారా భవిష్యత్తులో నగదు బదిలీ సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు అధికారులు. ఏవైనా సందేశాల నివృత్తి కోసం సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాలను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.